ఆకు అడ్డుకోత. మనం ఇప్పటివరకు కిరణజన్య సంయోగక్రియ ప్రాముఖ్యతను తెలుసు. అందులో ముఖ్యంగా జరిగేది మనం పత్రంలో అని అనుకున్నాం. పత్రంలో దీని మనం అడ్డుకోత కోసినప్పుడు ఈ విధంగా మనకు కనపడుతుంది. ఈ నిర్మాణాన్ని కనుక పరిశీలిస్తే పైన ఒక పల్లచటి పొర మాదిరిగా కనపడుతుంది. ఇది అవభాషిణి. అదేవిధంగా కింది భాగంలో కూడా అవభాషిణి ఉంటుంది. పై భాగంలో ఒక కణాల వరుసలో కణాలు ఉన్నాయి. ఈ కణాలన్నీ ఒకే రకంగా ఉన్నాయి. నిర్మాణం ఒకటే కాబట్టి దాన్ని కణజాలం అనొచ్చు. బాహ్య చర్మం అది పైది. కింది వరుసలో ఉన్నది అంతర చర్మం. కింది ఇది అంతర చర్మం. బాహ్య చర్మానికి అంతర చర్మానికి మధ్యన కొంత 3 రకాల కణజాలాలు ఉన్నాయి. వాటి గురించి మనం చూడాలి. ఫస్ట్ది బాహ్య చర్మం కింద ఒక పొడవాటి స్తంభాల మాదిరిగా ఒకే రకమైనటువంటి ఆకారము, అదే నిర్మాణము, విధిని కూడా కలిగి ఉన్నటువంటి కణాల వరుస ఉన్నది. దీన్నే స్తంభాకార కణజాలము అని అంటాం. కణజాలం అని ఎప్పుడు అంటామంటే ఒకే ఆకారము, ఒకే నిర్మాణము, విధిని కలిగి ఉన్న కణాల గుంపును మనం కణాల సమూహాన్ని కణజాలం అంటాం. ఇక్కడ కణాలన్నీ ఒకే రకంగా ఉన్నాయి, మరి విధి కూడా ఒకటే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా ఒకే రకమైనటువంటి ఆకారం ఉన్నాయి, నిర్మాణం అదే, విధి అదే. కాబట్టి ఇది కణజాలం అనొచ్చు. స్తంభాకారాన్ని ఎందుకన్నామంటే స్తంభాల మాదిరిగా కణాలు ఉన్నాయి కాబట్టి స్తంభాకార కణజాలము. బాహ్య చర్మం ఫస్ట్ది అవభాషిణి. దాని కింద ఒక కణాల వరుసలో బాహ్య చర్మం ఉంది. దాని కిందనే స్తంభాకార కణజాలం ఉంది. ఇక ఆ తర్వాత వచ్చేసి స్తంభాకార కణజాలం కింద ఈ కణాలు అవపడుతున్నాయి. ఇవన్నిటినీ స్పాంజి కణజాలం అంటాం. స్పాంజీల మాదిరిగా గుండ్రంగా ఉన్నాయి, స్పాంజి కణజాలం అంటారు. ఇది ఎక్కడ ఉంటుందంటే అంతఃచర్మం పైభాగంలో ఉంటాయి. స్తంభాకార కణజాలం కింద వరుసలో ఉంటాయి. చాలా ఉంటాయి ఇవి కూడా. ఇదేమో స్తంభాకార కణజాలం, ఇదేమో స్పాంజి కణజాలం. ఇక్కడ దీనికి మనం భేదాలు పరిశీలిస్తే ఇవి స్తంభాల మాదిరిగా ఉన్నాయి, ఇవి స్పాంజీల మాదిరిగా ఉంటాయి. వీటి మధ్య ఎలాంటి ఖాళీ స్థలం లేదు, కణాల మధ్యన ఖాళీ స్థలం లేదు, కణాంతర అవకాశాలు లేవు. కానీ వీటి మధ్య కణాంతర అవకాశాలు, ఖాళీ ప్రదేశం ఉంది. వీటి మధ్య ఖాళీ ప్రదేశం ఉంది. గాలి గదులు కూడా ఉన్నాయి. గాలి గదులు ఇక్కడ అలాంటి ఏమి కనపడవు. తర్వాత ఇవి ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి, ఇవి క్రమరహితంగా ఉన్నాయి. స్తంభాకార కణజాలం, స్పాంజి కణజాలం మధ్య భేదాలు మనం పరిశీలిస్తే స్తంభాకార కణజాలం పై బాహ్య చర్మం కింద ఉంటుంది, స్పాంజి కణజాలం అంతఃచర్మం కింద ఉంటాయి. ఇవి ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి, ఇవి క్రమరహితంగా ఉంటాయి. ఇవి స్తంభాల మాదిరిగా ఉంటాయి, స్పాంజీల మాదిరిగా ఉంటాయి. వీటి మధ్య ఖాళీ ప్రదేశం కణాల మధ్య ఉండదు, వీటి మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ మధ్యలో ఇక్కడ చూడండి హరిత రేణువులు అనే నిర్మాణాలు ఇవన్నీ క్లోరోప్లాస్టులు లేదా హరిత రేణువులు ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి, ఇక్కడ తక్కువ సంఖ్యలో ఉన్నాయి. హరిత రేణువులు ఈ స్తంభాకార కణంలోనైనా ఉంటాయి, స్పాంజి కణంలోనైనా ఉంటాయి. మనం గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. ఆకు అడ్డుకోతలో స్తంభాకార కణాలు, స్పాంజి కణాలు ఉంటాయి. వాటి లోపల ఇది ఒక కణం అనుకున్నప్పుడు కణం లోపల ఇట్లా ప్రత్యేకమైన కణాంగాలు ఉంటాయి. వాటినే క్లోరోప్లాస్టులు లేదా హరిత రేణువులు అని అంటాము అని మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా అవే క్లోరోప్లాస్టులు, హరిత రేణువులు ఇక్కడ కూడా ఉన్నాయి. వీటి మధ్య పెద్ద పెద్ద గాలి గదులు ఉన్నాయి. అయితే ఇక్కడ గాలి గదులు అనే నిర్మాణాలు ఉండవు. ఈ కింది వరుసలో ఉన్న అంతర్చర్మానికి ఓపెనింగ్స్ ఉన్నాయి.
దీన్ని పత్రరంధ్రాలు అంటారు. పత్రరంధ్రం, స్టొమాటా పత్రరంధ్రం. ఈ పత్రరంధ్రం గుండా పత్రరంధ్రం నిర్మాణం పరిశీలిస్తే ఇలా ఉంటుంది. దీన్ని ఆవరించి 2 చిక్కుడు గింజ ఆకారంలో కణాలు ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నది రంధ్రం, రంధ్రం స్టొమాటో. వీటిని ఆవరించి అనుబంధ కణాలు ఉంటాయి. అనుబంధ కణాలు, పత్రరంధ్రం, రక్షక కణాలు, అనుబంధ కణాలు. ఇది మొత్తం పత్రరంధ్రం నిర్మాణం. ఇది రంధ్రం, రక్షక కణాలు, అనుబంధ కణాలు, స్టొమాటో నిర్మాణం ఇక్కడ ఉంటాయి. ఇవి అవే పత్రరంధ్రాలు. దీని గుండా ఇవి రక్షక కణాలు, అనుబంధ కణాలు. వీటి గుండనే పత్రంలోనికి బయటికి ఆక్సిజన్లు, కార్బన్ డైఆక్సైడ్లు పోవడం రావడం అంటే వినిమయం జరుగుతుంది. వాయువుల వినిమయం అని మనం చెప్పుకోవచ్చు. వాయు వినిమయం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం కిరణజన్య సంయోగక్రియ. హరితరేణువు ఉంది కదా, హరితరేణువులో క్లోరోఫిల్ ఉంటుంది, కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది, ఆక్సిజన్ విడుదలవుతుంది అనుకున్నాం. ఈ ఆక్సిజన్ ఇలా పత్రరంధ్రం ద్వారా బయటికి వెళ్తుంది. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరం కదా, మరి ఆ కార్బన్ డైఆక్సైడ్ కూడా లోనికి పోతుంది. అంటే వాయువుల వినిమయం జరుగుతుంది పత్రరంధ్రం ద్వారా. 2 బాష్పోచ్చేకం కూడా జరుగుతుంది. బాష్పోచ్చేకం అంటే నీరు ఆవిరి కావడం. 3 బాష్పీభవనం కూడా జరుగుతుంది. బాష్పీభవనం అధికంగా ఉన్న నీరు బయటికి స్రవించడం. పత్రరంధ్రం విధులు 3. వాయువుల వినిమయం జరుగుతుంది. వాయువులు అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ లోనికి రావడం, బయటికి పోవడం జరుగుతుంది. బాష్పోచ్చేకం, బాష్పీభవనం, ఈ 3 విధులు కూడా పత్రరంధ్రం ద్వారా జరుగుతుంది. ఆ తర్వాత ఇది స్తంభాకార కణజాలం, స్పాంజి కణజాలం అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నది ప్రసరణ కణజాలం, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్నది. ఇదంతా టిష్యూ, ట్రాన్స్పోర్ట్ టిష్యూ. ప్రసరణ కణజాలం. ప్రసరణ కణజాలంలో 2 ఉన్నాయి. ఈ ఎరుపు రంగులో దృఢమైనటువంటి మందమైన కణాలు గల కణజాలం ఉంది. దీన్ని దారువు అంటారు. ఈ దారువు ఏం చేస్తుందంటే నీటిని, లవణాలను సరఫరా చేస్తుంది. దారువు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మొక్కకు నీరు అవసరము అని. ఈ నీరు ఎలా పోతుందంటే ఈ దారువు ద్వారానే. ఈ దారువు ద్వారానే అన్ని భాగాలకు పోతుంది. ఈ దారువు ద్వారానే నీరు, లవణాలు అన్ని భాగాలకు రవాణా చేయబడుతుంది. దాని కిందనే పలుచని గోడలు గల కణాలు ఉన్నాయి. దీన్ని మనం పోషక కణజాలం అంటాం. ప్లోయం, జైలం అని చెప్పుకోవచ్చు. ప్లోయం పోషక కణజాలం. ఈ పోషక కణజాలం, ఇది పోషక కణజాలం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, పిండి పదార్థాల ఆహారం ఏర్పడుతుంది కిరణజన్య సంయోగక్రియలో. ఈ ఆహారం అనేది ఈ పోషక కణజాలం ద్వారానే సరఫరా చేయబడుతుంది, రవాణా జరుగుతుంది. అంటే పోషక కణజాలం ద్వారా ఆహారం రవాణా జరిగితే దీని ద్వారా నీరు, లవణాలు, దారువు ద్వారా నీరు, లవణాలు రవాణా జరిగితే పోషక కణజాలం ద్వారా పత్రంలో తయారైన ఆహారం. అందుకనే ఆహార కర్మాగారం అని దేన్ని అంటామంటే పత్రాన్ని అంటాం. పత్రంలో కిరణజన్య సంయోగక్రియ జరిగింది, పిండి పదార్థాలు ఏర్పడ్డాయి. ఆ పిండి పదార్థాలు రవాణా జరుగుతుంది, నిల్వ చేసుకుంటుంది అని అనుకున్నాం మనం. కొంత పాటు కాయలు, పండ్ల రూపంలో, కాండంలో, వేర్లలో నిల్వ చేసుకుంటుంది. తన అవసరాలకు పోను మిగిలిన ఆహారాన్ని అనుకున్నాం. అది పోషక కణజాలం ద్వారా రవాణా జరుగుతుంది అన్ని భాగాలకు. తన అవసరాలకు కూడా కావాలి కదా, అందుకనే ఈ పోషక కణజాలం ద్వారా, ఇగో ఈ రంగులో ఉన్న పోషక కణజాలం ద్వారా అన్ని భాగాలకు, ఈ పోషక కణజాలం ద్వారా అన్ని భాగాలకు రవాణా జరుగుతుంది ఆహారము. దారువు ద్వారానేమో నీరు, లవణాలు రవాణా జరుగుతాయి. అందుకనే దారువు, పోషక కణజాలం, జైలం, ప్లోయం 2 కూడా
దారు పోషక కణజాలం కలిపి ప్రసరణ కణజాలం అంటారు. ఇది ఆకు యొక్క మధ్య భాగంలో ఉంటుంది. ఇది ప్రసరణ కణజాలం. అందులో దారు ఉంటుంది, పోషక కణజాలం. దారు ఏమో నీటిని లవణాలను ప్రసరణ జరిగేటట్లు చూస్తుంది. పోషక కణజాలం ఏమో ఆహారాన్ని పత్రం నుంచి అన్ని భాగాలకు చేస్తుంది. దారు ఏమో నీటిని వేర్ల ద్వారా అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. ఇది మనం ఆకు యొక్క అడ్డుకోత. మనం ఈ ఆకు అడ్డుకోత లోపల ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది ఒక కణం. ఇది కణం స్తంభాకార కణమే కావచ్చు, స్పాంజి కణమే కావచ్చు, ఏదైనా కావచ్చు. స్తంభాకార కణమైనా స్పాంజి కణంలోనైనా హరిత రేణువులు ఉన్నాయి. మనకి ఇంతకుముందు తెలుసు, వృక్ష కణం చదివినప్పుడు ఇది కణము కేంద్రకం అనుకున్నాం. మైటోకాండ్రియా, లైసోజోములు, రిక్తికలు, గాల్జీ సంక్లిష్టం, హరిత రేణు అనే నిర్మాణం కూడా ఉంటుందని మనం చదువుకున్నాం, గతంలోనే చదువుకున్నాం. ఇవన్నీ కణాంగాలు. ఇది కణము లోపల ఇదంతా జీవద్రవ్యం లోపల కేంద్రకము, రిక్తికలు, గాల్జీ సంక్లిష్టం, రైబోజోములు, లైసోజోములు, హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్ట్ అనే కణాంగాలు ఉంటాయని మనం గతంలో చదువుకున్నాం. ఇది క్లోరోప్లాస్ట్ లేదా హరిత రేణువు లేదా క్లోరోప్లాస్ట్. ఇది ఒక కణాంగము. కణము లోపలనే కేంద్రకం ఎట్లా కణాంగమో ఇది కూడా ఒక కణాంగం. ఇది కేవలం మొక్క కణాలలో మాత్రమే ఉంటుంది. జంతు కణాలలో ఈ క్లోరోప్లాస్ట్లు, హరిత రేణువులు అనేవి ఉండవు. ఇది క్లియర్. ఇప్పుడు దీనిని మనం ఈ హరిత రేణువు నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇది హరిత రేణువు మనం అక్కడ పరిమాణాన్ని పెంచి చూపిస్తున్నాం. కణాంగం హరిత రేణువు అనేది కణాంగం. ఈ భావన స్పష్టంగా అర్థం కావాలి. ముందు కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు మనం కన్ఫ్యూజన్ గురి కాకుండా ఉంటుంది. ఇది వృక్ష కణము. అంటే కణము అంటే మనం స్తంభాకార కణం, స్పాంజి కణాలు అని అనుకున్నాం. ఆకు లోపల, పత్రం లోపల ఈ కణము లోపలనే కణాంగాలు ఉంటాయి. కేంద్రకము, రైబోజోములు, రిక్తికలు, గాల్జీ సంక్లిష్టం, మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవ్య జాలకం, ఇవన్నీ కణాంగాలు. అందులోనే క్లోరోప్లాస్ట్ లేదా హరిత రేణువు అనే కణాంగాలు ఉంటాయి. దాని గురించి మనం చూడాలి. ఈ విధంగా ఆకు అడ్డు. ఇప్పుడు మనం హరిత రేణువు యొక్క నిర్మాణాన్ని చూద్దాం. ఇది హరిత రేణువు. కాస్త పెద్దగా అర్థమయ్యేటట్టు గీద్దాం. హరిత రేణువు. ఈ హరిత రేణువుని నేను ఇక్కడ పరిమాణంలో పెద్దగా గీయడం జరిగింది. ఇది అండాకార నిర్మాణం. 3 త్వచాలతో ఉన్నటువంటి నిర్మాణం ఇది. ఇప్పుడు ఆల్రెడీ 2 త్వచాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఇది 3వ త్వచం. 3 త్వచాలతో ఉన్నటువంటి నిర్మాణం హరిత రేణువు లేదా క్లోరోప్లాస్ట్. హరిత రేణువు, క్లోరోప్లాస్ట్ ఏదన్నా ఒకటే. ఇది ఒక కణాంగం. ఎందుకంటే కణం లోపల ఉంది కాబట్టి, కణాంగం. వెలుపలి త్వచం, బయటి త్వచం అనాలి. బయటి త్వచం. ఇది మధ్య త్వచం. ఇది లోపలి త్వచం. ఈ పార్ట్ అంతా కూడా దీన్ని మనం ఏమంటామంటే స్ట్రోమా అని అంటాం. ఇదంతా స్ట్రోమా. ఒక లిక్విడ్ లాగా, సెమీ లిక్విడ్ లాగా ఉంటుంది. స్ట్రోమా అని అనొచ్చు. 3 త్వచాలు ఉంటాయి. బయటిది, మధ్యది, లోపలి త్వచం. ఈ లోపల ఉన్నటువంటిది ఒక చిక్కటి ద్రవరూప పదార్థం స్ట్రోమా. అయితే ఈ స్ట్రోమా లోపలికి
ఈ లోపలి త్వచం ఉంది కదా, ఈ హరితరేణువు యొక్క లోపలి త్వచం ఇలా స్ట్రోమాలోనికి చొచ్చుకొచ్చి ఇలా దొంతర్లుగా ఏర్పడుతుంది. అంటే ఒకదాని మీద ఒకటి పేర్చినట్లు దొంతర్లుగా లోపలి త్వచమే. హరితరేణువు యొక్క 3 త్వచాలలో లోపలి త్వచం స్ట్రోమాలోనికి చొచ్చుకొచ్చి చూడండి, ఇలా ఒకదాని మీద ఒకటి ఇటుక మీద ఇటుక ఎట్లా పేరుస్తామో అలా దొంతర్లుగా ఉంటాయి. వీటిని మనం థైలకాయిడ్ దొంతర్లు అని అంటారు. థైలకాయిడ్ దొంతర్లు, వీటిని మనం లేదా గ్రాన అని కూడా అనొచ్చు. లేదా గ్రానా థైలకాయిడ్ అనొచ్చు. గ్రానా థైలకాయిడ్ ఇది ఎలా ఏర్పడ్డదంటే స్ట్రోమాలోనికి ఈ హరితరేణువు యొక్క లోపలి త్వచం చొచ్చుకొచ్చి ఇలా దొంతర్లుగా, అంటే ఒకదాని మీద ఒకటి పేర్చబడిన నిర్మాణాలు. మనం ఇటుకలు ఒకదాని మీద ఒకటి పేరుస్తాం కదా, అలా పేర్చబడిన నిర్మాణాలుగా స్ట్రోమాలోనికి చొచ్చుకొచ్చినాయి. వీటిని థైలకాయిడ్ దొంతర్లు లేదా గ్రానా థైలకాయిడ్లు లేదా గ్రానా అంటారు. ఇది కూడా గ్రానా లేదా థైలకాయిడ్ దొంతర్లు అని చెప్పుకోవచ్చు. ఇది హరితరేణువు నిర్మాణం మనం చూస్తున్నాం. హరితరేణువు లోపల 3 త్వచాలు ఉంటాయి. లోపలి భాగం చిక్కటి ద్రవ పదార్థం స్ట్రోమా అంటారు. ఆ స్ట్రోమాలోనికి ఈ లోపలి త్వచం చొచ్చుకొచ్చి థైలకాయిడ్ దొంతలను ఏర్పరుస్తుంది. దాన్ని గ్రానా అంటారు. ఈ గ్రానా లోపల ఇప్పుడు మనకు జరిగే చర్యలు చాలా ముఖ్యమైనటువంటి కిరణజన్య సంయోగక్రియ చర్యలు ఇక్కడ గ్రానాలో కొన్ని జరుగుతాయి, స్ట్రోమాలో కొన్ని జరుగుతాయి. గ్రానాలో కొన్ని జరుగుతాయి, స్ట్రోమాలో కొన్ని జరుగుతాయి. ఇక్కడ జరిగే చర్యలను కాంతి చర్యలు అని అంటారు. కాంతి చర్యలు. గ్రానాలో జరిగే ఈ చర్యలను కాంతి చర్యలు అని అంటారు. కాంతి చర్యలు ఇవన్నీ. ఇక్కడ జరిగే చర్యలను నిష్కాంతి చర్యలు అని అంటారు. నిష్కాంతి చర్యలు అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్, లైట్ డిపెండెంట్ రియాక్షన్. కాంతి చర్యలు, నిష్కాంతి చర్యలు అంటే కాంతి చర్య, నిష్కాంతి చర్య జరిగితే కిరణజన్య సంయోగక్రియ పూర్తయినట్టు. అంటే కిరణజన్య సంయోగక్రియ 2 భాగాలుగా విభజిస్తాం. ఒకటి కాంతి చర్య, నిష్కాంతి చర్య. కాంతి చర్యనేమో గ్రానా లోపల జరుగుతుంది. గ్రానా లోపల, ఇదంతా హరితరేణువే, దాని లోపల గ్రానా లోపల జరుగుతుంది. నిష్కాంతి చర్యనేమో స్ట్రోమా లోపల జరుగుతుంది. ఇక్కడ పూర్తి చేయబడుతుంది. దీనికి కాంతి అవసరం కాబట్టి కాంతి చర్య అని అన్నాం. దీని మీద ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ హిల్ అనేట ఆయన పరిశోధనలు చేసిండు. కాబట్టి హిల్ చర్యలు అని కూడా అనొచ్చు. కాంతి చర్యలను హిల్ చర్య అని కూడా అనొచ్చు. కాంతి అవసరం కాబట్టి లైట్ డిపెండెంట్ రియాక్షన్, అంటే లైట్ అవసరం, డిపెండ్ అవుతుంది. ఇక్కడ నిష్కాంతి చర్యలు అంటే కాంతి ఉన్నా లేకున్నా, కాంతి మీద ఆధారపడదు అంతే. కాంతి లేనప్పుడు జరగాల్సింది కాదు, కాంతి అవసరం లేకున్నా జరిగే చర్యలు. కాంతి అవసరం లేకున్నా జరిగే చర్యలు నిష్కాంతి చర్యలు స్ట్రోమాలో జరుగుతాయి. ఇది స్ట్రోమా, మనం చెప్పినాం కదా స్ట్రోమా. ఇది గ్రానా. ఇప్పుడు మనం దీని గురించి అసలు కాంతి చర్యలు అంటే ఏంటి, నిష్కాంతి చర్యలు అంటే ఏమిటి మనం చూడాలి. చూస్తే కిరణజన్య సంయోగక్రియ అయిపోతుంది. ఇప్పుడు కాంతి చర్య జరగడానికంటే ముందు దీని నిర్మాణం ఒక్కసారి మనం చూద్దాం. ఏముంటుంది అని అంటే దీని లోపల మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఈ ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే దీన్నే క్లోరోఫిల్ అని అంటాం. క్లోరోఫిల్ లేదా పత్రహరితం.
క్లోరోఫిల్ ఎక్కడుంది? గ్రానా లోపల ఉంది. గ్రానా లోపల థైలకాయిడ్ దొంతరలు అన్నాం కదా, గ్రానా లోపల ఉంది. ఈ క్లోరోఫిల్ లోపల మన రక్తం ఎరుపు రంగులో ఉండడానికి హిమోగ్లోబిన్ ఏ విధంగా ఉందో, హిమోగ్లోబిన్ లోపల ఐరన్ ఏ విధంగా మూలకం ఉన్నదో, హీమ్ ప్లస్ గ్లోబిన్, హిమోగ్లోబిన్, అందులో ఐరన్ అనే మూలకం ఉంటుంది. ఐరన్తోని తయారవుతుంది. ఐరన్ ఉంటుంది అందులో ప్రధాన మూలకం. అలానే మన రక్తం లోపల హిమోగ్లోబిన్ ఉండడం వల్ల ఎరుపు రంగులో ఏ విధంగా ఉందో అందులో ఐరన్ మూలకం ఉన్నట్లే ఈ క్లోరోఫిల్ లోపల మెగ్నీషియం అనే మూలకం ఉంటుంది. అది ముఖ్యమైనటువంటిది. క్లోరోఫిల్ లోపల మెగ్నీషియం అనే మూలకం ఉంటుంది. ఈ క్లోరోఫిల్ ఉండడం వల్ల, ఈ పత్రహరితం ఉండడం వల్లనే మొత్తం పత్రం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అందుకనే కిరణజన్య సంయోగక్రియ వేరే ఎక్కడ జరగదు, వేరే ఏ జీవిలో జరగదు, ఆకుపచ్చటి మొక్కలలో మాత్రం జరుగుతుంది. ఎందుకు ఆకుపచ్చగా ఉన్నాయంటే మనకు రక్తం ఎరుపు రంగులు ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ అని ఎట్లా అన్నామో, ఈ పత్రాలు కూడా ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం క్లోరోఫిల్లు. మరి క్లోరోఫిల్లో ప్రధాన మూలకం ఏమిటి అంటే మెగ్నీషియం. ఇది మెగ్నీషియం ఇందులో ఉంటుంది. క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యము అని కూడా అనొచ్చు. దీన్నే వర్ణద్రవ్యం అంటే రంగు. ఇది రంగుకు కారణమవుతుంది. ఏ రంగు? ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు రావడానికి కారణం ఏదంటే ఇగో ఈ క్లోరోఫిల్లే. ఈ క్లోరోఫిల్ లేదా పత్రహరితం ఇది ఉండడం వల్లనే ఆకుపచ్చ రంగులో ఉంటున్నాయి మొక్కలు, పత్రాలు. అయితే ఇప్పుడు దీని లోపల ఏముంది? మెగ్నీషియం మూలకం ఉంది. ఇది మనకు అయితే ఈ వర్ణద్రవ్యము అయితే వాస్తవానికి క్లోరోఫిల్ వర్ణద్రవ్యముతో పాటు మిగతా అనుబంధ వర్ణద్రవ్యాలు కూడా ఉంటాయి. ఇంకో ఇదో రకమైన వర్ణద్రవ్యం, ఇదో రకమైన వర్ణద్రవ్యం, ఇలా వర్ణద్రవ్యం అణువులు ఉంటాయి. ఈ మొత్తాన్ని కలిసి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనాలి. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. లైట్ ఎందుకంటే తెలియదు, కాంతి శోషణ సముదాయం అంటే క్లోరోఫిల్, దాని అనుబంధ వర్ణద్రవ్య అణువులు, ఈ గుంపును, ఇది కాంతిని శోషించేటటువంటి నిర్మాణం ఇవి అన్నట్టు. దీనే కిరణజన్య సంయోగక్రియ, రియాక్షన్ సెంటర్, చర్యా కేంద్రాలు అని అంటారు. చర్యా కేంద్రాలు అంటే ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. క్లోరోఫిల్, దాని అనుబంధ వర్ణద్రవ్యాల సమూహమే చర్యా కేంద్రం. ఈ చర్యా కేంద్రాన్నే కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలు అని కూడా అంటారు. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియ జరిగేది ఇక్కడనే కదా, వీటి సమక్షంలోనే కదా. కాబట్టి కిరణజన్య సంయోగక్రియ ప్రమాణం అన్నా, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అన్నా, కాంతి శోషణ సముదాయం అన్నా, క్లోరోఫిల్, పత్రహరితము, దాని అనుబంధ వర్ణద్రవ్యాలున్నాయి. ఇలా మనం దీనికి సంబంధించినటువంటి పూర్తి నిర్మాణం మనం పై తరగతులలో నేర్చుకోవచ్చు. ఇది క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి అని ఉంది. నీలి ఆకుపచ్చ క్లోరోఫిల్ ఒకటి, పసుపు ఆకుపచ్చ క్లోరోఫిల్ బి, ఇలా ఇందులో కూడా రకాలు ఉంటాయి. ఇది మనం తర్వాత తరగతులలో నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడి వరకు నేర్చుకోవాల్సింది ఏంటంటే గ్రానా లోపల లేదా థైలకాయిడ్ దొంతరల లోపల క్లోరోఫిల్, దాని అనుబంధ వర్ణద్రవ్యాలు ఒక సమూహంగా ఉంటాయి, ఒక గుంపుగా ఉంటాయి. ఈ గుంపు లోపల ఏమున్నాయి అంటే క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యము, దాని అనుబంధ వర్ణద్రవ్యం, రకరకాల రంగులు ఉంటాయి. కలిపి ప్రధానంగా ఉండేది ఏంటంటే క్లోరోఫిల్, దానికి హెల్ప్ చేసే సహాయంగా అనుబంధ వర్ణద్రవ్యాలు కూడా ఉంటాయి. ఈ గుంపును చర్యా కేంద్రాలు అంటాం లేదా కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలు. కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలు, సంయోగక్రియ
ప్రమాణాలు అని అంటారు. ఇక్కడనే జరుగుతుంది అన్నట్టు. లేదా కాంతి శోషణ సముదాయం, ఇదే కాంతిని శోషిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం దీని గురించి ఎట్లా జరుగుతుంది చూడాలి. క్లోరోఫిల్ దాని అనుబంధ వర్ణద్రవ్యాల గుంపునే కాంతి శోషణ సముదాయం, చర్యా కేంద్రం, కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలు, ఏదైనా ఒకటే. కిరణజన్య సంయోగక్రియ ప్రమాణం ఇది కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కారణమవుతుంది కాబట్టి, ఇక్కడ చర్య స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఇది కాంతిని శోషిస్తుంది కాబట్టి, అంటే ఇలా ప్రధానంగా ఉండేది ఏంటి? క్లోరోఫిల్ అనేటటువంటి వర్ణద్రవ్యం. క్లోరోఫిల్ వర్ణద్రవ్యం పత్రహరితం, ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని లోపల ఏముంటుంది అనుకున్నాం? మెగ్నీషియం మూలకం ఉంటుంది. అందుకనే ఇది ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి పత్రం అంతా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాని అనుబంధ వర్ణద్రవ్యాలు కూడా దీనికి సహాయం చేస్తాయి. ఇది ఒక సెంటర్, ఇదొక కాంప్లెక్స్, ఇదొక రియాక్షన్ సెంటర్ అన్నట్టు. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని అంటాం. ఫోటోసింథటిక్ ఇదేంది? ప్రమాణాలు, కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలు. ఇప్పుడు మనం దీని గురించి చూద్దాం. దీని గురించి చూసినట్లయితే ఇక్కడ దీన్ని కాస్త ఈ ఒక్క భాగాన్ని మనం పెద్దగా వేసుకుందాం. ఈ ఒక్క భాగమే, ఈ గ్రానా భాగాన్ని, ఈ గ్రానా భాగం థైలకాయిడ్ దొంతలను క్లారిటీగా అర్థం కావడానికి దాన్ని పెద్దగా వేసుకున్నాం. ఇదే ఈ పార్ట్నే అక్కడ మనం పెద్ద పరిమాణంలో వేసుకోవడం జరిగింది. ఇది క్లోరోఫిల్, ఇది క్లోరోఫిల్ అనేది వర్ణద్రవ్యం. దాంతోపాటు దాని అనుబంధ వర్ణద్రవ్య అణువులు కూడా ఉంటాయి కదా, ఇదే కదా అనుబంధ వర్ణద్రవ్య అణువులు కూడా ఉంటాయి. సరే, మనకు వాటి గురించి ప్రాముఖ్యత దీన్నే కదా పెల్లిటియర్, కావెన్స్ ఇద్దరు వేరు చేశారు. క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యాన్ని వేరు చేశారు. ఇప్పుడు మనం దీన్నే రియాక్షన్ సెంటరు అని అన్నాం. అంటే ఇక మనం ఇక్కడనే కిరణజన్య సంయోగక్రియ ప్రారంభమవుతుంది. ఇదంతా ఏం పార్ట్? ఇది గ్రానా, ఇది గ్రానా. ఈ గ్రానా లోపల ఇక్కడ ఈ చర్య అయిపోయిన తర్వాత మనం అప్పుడు స్ట్రోమాలో చదవాలి, స్ట్రోమా లోపల చదవాలి. ఇదే ఎవరు? రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త, కాంతి చర్య కదా, రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త దీని మీద పూర్తి సమాచారం మనకు అందివ్వడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ ఈ క్లోరోఫిల్ అనేది ఇక ఇవి కూడా సహాయం చేస్తాయి. ఇక వీటి గురించి మనం ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అనుబంధ వర్ణద్రవ్య అణువులు సహాయం చేస్తాయి క్లోరోఫిల్కు, కానీ ప్రధాన పాత్ర మాత్రం క్లోరోఫిల్దే. ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది, మెగ్నీషియం మూలకం ఉంటుంది. ఇది గ్రానాలు, ఇది ఇంత గ్రానా. ఈ గ్రానా ఎక్కడుందంటే హరితరేణువు. హరితరేణువు ఎక్కడుందంటే కణం లోపల. ఇగో ఇది కణం, ఎందుకనే కణాంగం, ఇది కణాంగం. దీని లోపల స్ట్రోమా లోపల, ఇదంతా స్ట్రోమా కదా పార్ట్. స్ట్రోమా లోపలికి చొచ్చుకొచ్చిన నిర్మాణమే గ్రానా కదా, లోపలితో చొచ్చుకొని వచ్చిందే గ్రానా. ఈ గ్రానా లోపల క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం ఏం చేస్తుంది అనుకున్నాం? కాంతిని, ఇది సూర్యుడి నుంచి వచ్చే కాంతి కదా, ఈ కాంతిని ఫోటాన్ల రూపంలో, కాంతి ఎప్పుడైనా ఫోటాన్ల రూపంలో వస్తుంది, ఫోటాన్ల రూపంలో కాంతిని తీసుకుంటుంది. ఎప్పుడైతే తీసుకుంటుందో తీసుకోగానే ఇది ఏమవుతుంది? ఇది యాక్టివ్ అయిపోతుంది, చైతన్యవంతం అవుతుంది. ఇది చైతన్యవంతం అవుతుంది అన్నట్టు. ఇది చైతన్యమైంది. ఎందుకు చైతన్యమైంది? ఇప్పుడు మనం మాట్లాడేది కాంతి చర్య గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ జరిగే చర్య గురించి మాట్లాడుతున్నాం. ఇదంతా ఎవరు చెప్పారు? రాబర్ట్ హిల్. అందుకని ఇల్లు చర్య అని కూడా అంటాం. ఈ గ్రానా లోపల క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం కాంతిని ఇంచొచ్చే ఫోటాన్ల రూపంలో, శక్తి ప్యాకెట్స్ అంటాం, ఎనర్జీ ఈ ఫోటాన్లలో ఉంటుంది. ఫోటాన్ల రూపంలో కాంతి చేరుతుంది. ఎప్పుడైతే ఈ క్లోరోఫిల్ లేదా పత్రహరితం శోషించుకుందో, కాంతిని శోషించుకుందో, వెంటనే ఇది చైతన్యవంతం అవుతుంది, యాక్టివ్ అవుతుంది, అన్నది క్రియావంతం అవుతుంది. అయింది వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి నీటి అణువు మీద నీటి అణువు ప్రేరేపించబడుతుంది. ఎందుకు? ఇది చైతన్యవంతమైంది కదా. క్లోరోఫిల్ అనేది ఫోటాన్ల రూపంలో ఉన్నటువంటి కాంతిని తీసుకోవడం వల్ల యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయింది క్లోరోఫిల్, ఇది క్లోరోఫిల్ యాక్టివ్ అయింది.
యాక్టివ్ అయిన ఈ క్లోరోఫిల్ వెంటనే దాని పక్కన ఉన్నటువంటి నీటి అణువు మీద నీటి అణువును విచ్ఛిన్నం చేస్తుంది. విచ్ఛిన్నం చేయడం వల్ల ఏమవుతుంది, H+ ఆయాన్లు గాను OH- ఆయాన్లు గాను విడిపోతుంది, నీటి అణువు విడిపోతుంది. అందుకనే దీన్నే మనం ఏమంటాం, ఫోటోలైసిస్, కాంతి విశ్లేషణ అని అంటాం. కాంతి విశ్లేషణ. కాంతి విశ్లేషణ ఎందుకు కాంతి విశ్లేషణ అని అన్నామంటే, ఈ కాంతి రావడం వల్ల నీటి అణువు విచ్ఛిన్నం అయిపోయింది. దీన్నే ఇంకో అంటాం కాంతి చేత నీటి విశ్లేషణ. జనరల్గా నీరు విచ్ఛిన్నం చేయబడ్డది, ఎవరు చేసిరంటే క్లోరోఫిల్ చేసింది. కానీ ఇండైరెక్ట్ ఎవరు చేసినట్టు, కాంతి. కాంతి వచ్చి క్లోరోఫిల్ మీద చేరగానే క్లోరోఫిల్ చైతన్యవంతమై దాని ప్రభావంతో నీటి అణువు విచ్ఛిన్నమై H+ ఆయాన్లు కానీ OH- ఆయాన్లు కానీ విడిపోతుంది. అందుకని దీన్ని ఫోటోలైసిస్, కాంతి విశ్లేషణ, కాంతి చేత నీటి విశ్లేషణ అని అంటారు. ఇది మొదటి స్టెప్. అంటే కాంతి అనేది కాంతి రసాయన విశ్లేషణ. అంటే ఇప్పుడు ఏమైంది, నీటి అణువు విచ్ఛిన్నం చేయబడింది కదా, అందుకనే కాంతి చేత నీటి విశ్లేషణ జరిగింది. ఇది మొదటి స్టెప్. ఇట్లా ఇంకొక క్లోరోఫిల్ అణువు ఏం చేస్తుంది, కాంతి తీసుకొని ఇంకోటి ఇలా యాక్టివ్ అవుతుంది, ఇంకొక నీటి అణువు విచ్ఛిన్నం చేయబడుతుంది. ఇలా అవుతా ఉంటే ఏమవుతుంది, H+ ఆయాన్లు OH- ఆయాన్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. దీని లోపల గ్రాణ లోపల OH- ఆయాన్ల సంఖ్య, H+ ఆయాన్ల సంఖ్య పెరిగిపోతుంది గ్రాణ లోపల. ఈ గ్రాణ లోపల H+ ఆయాన్లు OH- ఆయాన్లు కాంతి వస్తున్న కొద్దీ ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క దాంట్లో సుమారు 200 నుంచి 400 క్లోరోఫిల్ ఉంటాయి. క్లోరోఫిల్ అణువులు ఉంటాయి. ఒక్కొక్క గ్రాణ లోపల. ఈ గ్రాణ లోపల సుమారు 200 నుంచి 400 క్లోరోఫిల్ అణువులు ఉంటాయి. ఈ ఒక్కొక్క క్లోరోఫిల్ అణువు కాంతిని తీసుకోవడం, చైతన్యవంతం కావడం, ఆ తర్వాత నీటి అణువు విడగొట్టబడడం రసాయనికంగా. కాంతి రసాయన చర్య అని కూడా అనొచ్చు, ఫోటోకెమికల్ రియాక్షన్ అనొచ్చు. ఎందుకంటే నీటి అణువు విచ్ఛిన్నం చెందింది కదా కాంతి చేత, డైరెక్ట్ కాదు కదా కాంతి. కాకపోతే కాంతి దీని మీద, ఆ తర్వాత ఇది వచ్చి దీని మీద. H+ ఆయాన్ల సంఖ్య క్రమేణా గ్రాణ త్వచం లోపల పెరిగిపోతాయి, OH- ఆయాన్ల సంఖ్య కూడా పెరిగిపోతాయి. అయితే వీటిని వెంటనే ఇప్పుడు మనం ఎక్కడ కూడా చూడండి, కిరణజన్య సంయోగక్రియ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇది కాంతి అవసరమైంది కాబట్టి దీన్ని మనం ఏమనాలి, ఇప్పుడు కాంతి చర్య అని. ఇప్పుడు అంటే చర్య స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని కాంతి చర్య. కాంతి చర్య అంటే కిరణజన్య సంయోగంలో మొదటి చర్య ఏంది, కాంతి చర్య. కాంతితోని ప్రారంభమైంది కాబట్టి కాంతి చర్య. కాంతి ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి, కాంతి లేకపోతే ఇదంతా జరగదు. H+ ఆయాన్ల సంఖ్య భారీగా పెరిగిపోతుంది, లోపల గ్రాణత్వచం లోపల పెరిగిపోతుంది. పెరిగిపోయిన తర్వాత వెంటనే ఏమైందంటే ఇక్కడ ఈ H ఒకసారి ఈ H ఇది ఒక OH- కలిసిపోతుంది. ఇలా ఏమవుతుంది, నీటి అణువుగా మారిపోతుంది. ఇది నీటి అణువు H2Oగా మారిపోయింది, నీటి అణువుగా మారింది. నీటి అణువు H2Oగా మారింది. తర్వాత ఇంకొకటి ఇలా, ఇంకా ఒక O, ఇంకో దాంట్లో ఈ O ఆక్సిజన్ పరమాణు, ఈ ఆక్సిజన్ రెండు కలిసి O2గా మారింది. O2 నీటి అణువు. ఇంకా కొన్ని H+ ఆయాన్లు కూడా ఉన్నాయి కదా, అంటే దీని ఫలితంగా ఏమొచ్చింది, ఆక్సిజను బయటికి విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఆక్సిజన్ తయారైంది, కాంతి చర్య ఫలితంగా ఆక్సిజన్ విడుదలయ్యింది. ఇక్కడ ఎక్కడ చూడు కార్బన్ డైఆక్సైడ్ అవసరం రాలే, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా శోషించుకోవలే, కానీ ఆక్సిజన్ మాత్రం తయారైంది. కాంతి చేత నీటి విశ్లేషణ జరగడం, H+ ఆయాన్లు OH- ఆయాన్లుగా విడిపోవడం, అందులో కొన్ని ఒకదానికోటి కలిసి ఆక్సిజన్ తయారు కావడం జరిగింది. మరి ఇంకా మిగిలింది H+ ఆయాన్లు ఉన్నాయి కదా, H+ ఆయాన్లు కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఏముంటాయంటే దీని లోపల శక్తి గ్రాహకాలు ఉంటాయి. ADP అని, NADP అని ఉంటాయి. ADP అంటే అడినోసిన్ డైఫాస్ఫేటు.
డైఫాస్ఫేట్ అనే శక్తి గ్రాహకం, శక్తిని గ్రహించే ఒక నిర్మాణం. ఇది నికోటినమైడ్ అడినిన్ డైఫాస్ఫేట్, అడినోసిన్ డైఫాస్ఫేట్. ఇది శక్తి గ్రాహకాలు. ఇవి ఏం చేస్తాయి? ఈ H+ ఆయన్లను తీసుకుంటాయి. ఇంకొక H+ ఆయన్ ఇది తీసుకుంటుంది. తీసుకొని ఏం ఏర్పడుతుంది అంటే ఏడిపి కాస్త ఏమేర్పడుతుంది? ఏడిపి అంటేనే ఏటీపీగా మారుతుంది, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్గా మారుతుంది. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఇది ఒక శక్తి ప్యాకెట్ అన్నట్టు. ఇక శక్తి దీనికి వచ్చేసింది, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏడిపి అని అడినోసిన్ డైఫాస్ఫేట్ అనేది ప్రోటాన్లను తీసుకొని ఏటీపీగా మారిపోయింది, ఒక శక్తి ప్రమాణం ఇది. ఈ NADP వీటిని తీసుకొని NADPH2గా NADPHగా మారుతుంది. ఇది ఫస్ట్ 1 ఇది 2 3 కాంతి చర్య ఫలితంగా ఏర్పడ్డటువంటి ఏంటి అంటే అంత్య ఉత్పన్నాలు ఏంటి అంటే ATP, NADPH, ఆక్సిజన్. ఇదేమో వాతావరణంలోకి రిలీజ్ అయిపోతుంది, ఇది వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. ఈ రెండు తర్వాత జరిగే స్ట్రోమాల జరగాలిగా నిష్కాంతి చర్య, ఈ నిష్కాంతి చర్య లోపల ఉపయోగపడతాయి. ఇక్కడ చర్య జరగాలిగా నిష్కాంతి చర్య లోపల ఇక్కడ ఏం ఏర్పడ్డాయి అనుకున్నాం? ATP, NADPHలు ఏర్పడ్డాయి కదా. ఇక్కడ ఏర్పడ్డ ఆక్సిజన్ ఏమో పత్రరంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది, ATP, NADPHలు మాత్రం గ్రానా నుంచి ఈ స్ట్రోమాలోనికి స్ట్రోమాలో జరుగుతుంది కదా నిష్కాంతి చర్య లోపల ఉపయోగపడతాయి ATP, NADPH. ఇప్పుడు మనకు కాంతి చర్య అయిపోయింది. అంటే ఏమైంది? కాంతి చర్య లోపల కాంతి రసాయనిక చర్య ఒకటి జరిగింది. అంటే కాంతి అనేది నీటి అణువును విచ్ఛిన్నం చేసింది, కాంతి చేత నీటి విశ్లేషణ, అది ఒకటి. రెండోది ఏమవుతుంది అంటే ఇక్కడ కొన్ని ఉత్పన్నాలు ఏంటి, కాంతి ఉత్పన్నాలు ఏంటి అంటే ATP, NADPH, ఆక్సిజన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి కాంతి చర్య వలన ఏర్పడ్డ ఉత్పన్నాలు ఏంటి అంటే 3 రాయాలి: ATP, NADPH, ఆక్సిజన్. ఆక్సిజన్ ఏమో వాయు రూపంలో వాతావరణంలో విడుదలవుతుంది. ఈ ATP, NADP, ATP అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అడినోసిన్ డైఫాస్ఫేటు, నికోటినమైడ్ అడినోసిన్ డైఫాస్ఫేట్ అనేది ఈ రెండు శక్తి గ్రాహకాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రోటాన్లను తీసుకొని ATP, NADPHగా మారుతాయి. ఇవి తర్వాత జరిగే నిష్కాంతి చర్య లోపల ఉపయోగపడతాయి. ఇది కాంతి చర్య. కాంతి చర్య గురించి చెప్పిన చర్య ఎవరు? రాబర్ట్ హిల్. దీన్ని హిల్ చర్య అని కూడా అనవచ్చు, హిల్ చర్య అని అనవచ్చు, హిల్ చర్య. ఇప్పుడు మనం స్ట్రోమాలో జరిగేటటువంటి నిష్కాంతి చర్య గురించి చూద్దాం. ఇక్కడ ఖచ్చితంగా కాంతి అవసరం. ఇది కాంతి లేకపోతే, ఈ కాంతి లేకపోతే ఇది యాక్టివేట్ అయ్యేది కాదు, చైతన్యవంతం అయ్యేది కాదు, క్రియావంతం అయ్యేది కాదు, నీటి అణువు మీద విచ్ఛిన్నం జరిగేలా ఉండేది కాదు. నీటి అణువు విచ్ఛిన్నం చెందదు. అంటే కాంతి చేత నీటి విశ్లేషణ జరగదు అన్నట్టు. కాంతి చేత నీటి విశ్లేషణ ఫోటోకెమికల్ రియాక్షన్ అంటుంది. ఎందుకంటే ఫోటోలైసిస్ అని కూడా అనవచ్చు, కాంతి విశ్లేషణ అని కూడా అనవచ్చు. కాంతి విశ్లేషణ చేసింది, నీటి అణువుని విశ్లేషణ చేసింది H+గా OH-గా. ఇలా కొన్ని ఒకదానికొకటి చర్యలు జరిగి ఆక్సిజను బయటికి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ADP, NADP అనే శక్తి గ్రాహకాలు వీటిని తీసుకొని ATPగా అండ్ NADPHగా మారుతున్నాయి. ఈ ప్రమాణాలు మనకు నిష్కాంతి చర్య లోపల ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నిష్కాంతి చర్య గురించి చూద్దాం. నిష్కాంతి చర్య దీన్ని కూడా మనం పరిమాణంలో పెద్దగా వేద్దాం. ఇక్కడ ఈ ప్రాంతాన్ని నేను పరిమాణంలో పెద్దగా వేస్తున్నా. ఈ ప్రాంతం, ఈ ప్రాంతాన్ని స్ట్రోమా ప్రాంతం, ఇదంతా స్ట్రోమా. ఇదేమో గ్రానా, ఇది స్ట్రోమా.
స్ట్రోమా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకు రెడీగా ఏమున్నాయి, ఏమేమి ఉన్నాయి రెడీగా అంటే ఏటీపీ ఉంది, NADPH ఉంది. ఇవి మనకు కాంతి చర్య ఫలితంగా ఏర్పడ్డాయి. ఏటీపీ NADPH కాంతి చర్య ఫలితంగా ఏర్పడ్డాయి కదా, ఇవి ఇక్కడ ఉపయోగపడతాయి స్ట్రోమా లోపల. స్ట్రోమా అంటే ఇదంతా స్ట్రోమానే కదా, ఇదంతా స్ట్రోమే అంటే గ్రానా నుంచి నెక్స్ట్ స్ట్రోమాలో జరుగుతుంది. ఇప్పుడు నిష్కాంతి చర్య అంటే నిష్కాంతి అంటే కాంతి అవసరం లేదు, వాస్తవానికి కాంతి లేనప్పుడు జరిగే చర్యలు కావు, కాంతి అవసరం లేని చర్యలే నిష్కాంతి చర్య. దీన్ని ఎవరంటే మెల్విన్ కెల్విన్ అనేటాయన దీని గురించి మనకు పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది, పరిశోధన చేశాడు దీని మీద. అందుకనే కెల్విన్ చర్యలు అని అంటారు వీటిని, కెల్విన్ చర్యలు. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఇందులో ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది, ఇది ప్రత్యేకమైన నిర్మాణం. దీన్ని RUBP అంటాం. RUBP అంటే ఏంది, రిబ్యులోస్ బైఫాస్ఫేట్ అని అంటాం. బైఫాస్ఫేట్, రిబ్యులోస్ బైఫాస్ఫేట్ RUBP నిర్మాణం. ఈ RUBP ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ మనం అనుకో ఇప్పుడు నిష్కాంతి చర్య లోపల కార్బన్ డైఆక్సైడ్ అవసరం వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుంటుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మాధ్యమిక పదార్థాలు ఏర్పరుస్తుంది. ఈ ఏర్పడే మాధ్యమిక పదార్థాలు